గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా నిర్గమాకాండము నుండి మొదటి అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను దేవుడు అభివృద్ధి చేస్తున్న విషయాన్ని చూసి ఐగుప్తు దేశపు రాజైన ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకి మగబిడ్డ పుడితే ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలోనే చంపేయమని మిడ్వైఫ్స్, మంత్రసానుల నర్సెస్కి ఆజ్ఞాపించాడు. డెలివరీ చేస్తూ చంపేసేయండి అని. కానీ ఈ మంత్రసానులట మగబిడ్డ పుట్టిన వీళ్ళ ఐగుప్తీయులే, ఇశ్రాయేల్ హెబ్రీలకి మగబిడ్డ పుట్టిన ఏమీ చంపకుండా చాలా క్షేమంగా తెచ్చారు బయటికి. అందరినీ బ్రతికినిచ్చారు. కారణం ఒకటే, దేవునికి భయపడి. ఈ మాట మనం ధ్యానించినప్పుడు వీళ్ళలో రెండు భయాలు ఉన్నాయి. ఒకటి దేవునికి భయపడుట, రెండు రాజుకు భయపడుట. ఇదే విషయాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుందాం. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడ దేవునికి భయపడి మనం పని చేస్తున్నామా, మన అధికారికి భయపడి పని చేస్తున్నామా? గవర్నమెంట్కి భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? గవర్నమెంట్కి భయపడేవాడు, అధికారికి భయపడేవాడు ఎవరన్నా చూస్తున్నారా, సీసీ కెమెరా ఉందా పైన, అప్పుడే యథార్థంగా పనిచేస్తాడు. దేవునికి భయపడేవాడు ఎవడు చూస్తున్నాడా, సీసీ కెమెరాలు ఉన్నాయా పట్టించుకోడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడతాడు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, సామెతలు 16వ అధ్యాయంలో 6వ వచనం లాస్ట్ లైన్లో ఈ మాట ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఆ వచనంలో లాస్ట్ లైన్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మాత్రమే మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. ఒక అందగతి భక్తుడైనటువంటి యోసేపుని పొతీఫరు భార్య శోధించినప్పుడు ఎవ్వరూ చూడట్లే, యజమానుడు బయటికి పోయాడు, పని వాళ్ళని పంపేశా, నువ్వు నన్ను తృప్తిపరచు, నాతో పాపం చేయి, నేను నీకు గిఫ్ట్స్ ఇస్తానని శోధించినప్పుడు ఎవ్వరూ చూడకపోయినా అధికారనే ఆ వ్యక్తే ఆమె శోధించిన, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి ఇష్టం లేదు నేను చేయనని యోసేపు దైవ భయము, దైవ భక్తితో ఆ పాపం చేయలేదు. ఏమండి, దైవ భయము, దైవ భక్తి. దైవ భయం ఎవరికి ఉంటుందంటే, ఈ పాపం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడేమో, ఆ తీర్పు చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి పాపం చేయకూడదు అనేవారు. చాలామంది దేవుని నమ్ముకుంటారు కానీ దేవుని పట్ల భయం ఉండదు. ఆ భయముతో పరిశుద్ధంగా ఉంటారు. ఇది ఒక లెవెల్ ఆఫ్ హోలీనెస్. దీనికంటే ఉన్నత లెవెల్ ఏంటంటే భక్తి. ఆ భక్తి అనేది దేని నుంచి వస్తుందంటే, భయము తీర్పు నుండి, దేవుడు తీర్పు తీరుస్తాడనే తీర్పు నుండి భయం వస్తే, భక్తి దేవుని పట్ల ప్రేమ, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అవుట్ ఆఫ్ లవ్. నా దేవుడు అంటే నాకెంత ప్రేమ, ఆ ప్రేమ అంతా ప్రేమించే నా దేవుణ్ణి నేనంత ప్రేమిస్తుంటే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైనది నేను ఏది చేయను అని దేవుని పట్ల ప్రేమతో చేయకుండా ఉన్నవారు. భయముతో చేయకుండా ఉన్నవారు ఏంటంటే దేవుడు తీర్పు తీరుస్తాడని. ప్రేమతో చేయకుండా ఉన్నవారు, నా దేవునికి వ్యతిరేకమైనది నేను చెయ్యను, ఎందుకంటే ఐ లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఈ లోకంలో దేనికన్నా నా ప్రభువుని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని ప్రేమించి పాపము చేయకుండా ఉన్నవారు. దేవుని భయము, దేవుని భక్తి రెండు మనకు అవసరం. అపోస్తుల్ని, పేతుర్ని, యోహానుని బంధించి మీరు ఎన్నడూ కూడా యేసుక్రీస్తు యొక్క నామమును మీరు ప్రకటించకూడదు అన్నప్పుడు వారు ఏమన్నారండి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనంలో రకరకాలుగా భయపెట్టారు ఆ పరిసయ్యులు, యాజకులు, అధికారులు. వారు అన్న మాట అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 19-20 వచనాలు. అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కొడతారా? కొట్టండి. హింస అయినా, ఖైదీగా మమ్మల్ని బంధించిన, మరణమైన, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్.
దేవుని కొరకు ఏమైనా మేము సిద్ధమే. ఎందుకో తెలుసా? ఆ దేవుడు అంటే భయం కాదు వాళ్ళకి, భక్తి, ప్రేమ. ప్రేమ. ఈవెన్ నెక్స్ట్ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం, అపోస్తలుల 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా అంటారు ఈ మాట. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆత్మీయ జీవితం మనకు ఉండాలా. దేవుని పట్ల భయం ఉండాలా. భయం కంటే ఎక్కువగా భక్తి, ఆయన పట్ల ప్రేమ కలిగి మనం దేవునికి ప్రీతికరంగా బ్రతుకుదాం. ఈ లోకంలో ఏది మనల్ని ఆకర్షించినా, ఎవరు మనల్ని ప్రేమించినా దేవుని కంటే ఎక్కువ ఏది కాదు అనే విశ్వాసములోనికి, అనే భయభక్తుల్లోనికి మనం ఎదుగుదాం. దేవునికి మహిమ తెద్దాం. దేవుని ప్రేమను పొందుకుని ఆయన కృపలో ఆశీర్వదింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని రక్షించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమగల దేవా, నీకు స్తోత్రాలు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఈ లోకంలో ఏది మమ్మల్ని భయపెట్టినా, ఏది మమ్మల్ని ఆకర్షించినా, వాటికంటే ఎక్కువగా నీకు భయపడి, వాటికంటే ఎక్కువగా నీకు ఆకర్షింపబడి, నీ చిత్తము నెరవేర్చి లోకానుసారమైన క్రియలను మేము విడిచిపెట్టుటకు సహాయం చేయమని, నీకంటే ఎక్కువగా దేనికి భయపడకుండా, నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా, నీ చిత్తమును నెరవేర్చే జీవితం మా చివరి శ్వాస వరకు నీ కృపలో మాకు దయచేయమని, ఈ విషయంలో నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి నీ కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మాభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.